మావా, ఇంతకుముందు నువ్వు పీఈటీ టీచర్ కదా, ఇప్పుడు జిమ్ ట్రైనర్ అయ్యావు కదా, ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుండిందా? అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఎప్పుడు బాగుంటుంది. కాకపోతే నేను అప్పుడు నిజంగా పీఈటీ జాబ్ చేసేటప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు, అంటే నేను పీఈటీ కోర్స్ చేసేటప్పుడు జాబ్ వస్తే నా లైఫ్ ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాను కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉన్నిందా లేదా అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటా. నేను ఎప్పుడు పీఈటీ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు కదా పీఈటీ టీచర్స్, వాళ్ళ అంత ప్రశాంతమైన లైఫ్. గేమ్స్ ఆడిపిస్తారు, డిసిప్లిన్గా చూసుకుంటారు, రిమైనింగ్ టైంలో ఏదైనా ఒక ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసమే వర్క్ అంతా చేస్తూ ఉంటారు. అలాగే ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను పీఈటీ జాబ్ వస్తే చాలు. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు కదా, నేను బీటెక్ కంప్లీట్ చేశా. బీటెక్ కంప్లీట్ చేసి పీఈటీ కోర్సులో జాయిన్ అయినప్పుడు అందరూ వింతగా చూశారు. ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఏదో ఇంజనీర్ జాబ్ చేసుకోకుండా ఇక్కడికి దేనికి వచ్చావని. నాకు అట్లాగే అనిపించేది. ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్సే చేద్దామని కొన్ని దగ్గరలో ట్రై చేశా. కానీ అప్పట్లో నేను మరీ అంత టాపర్ని కాదు, చదువు అంతంత మాత్రం. ఏదో ఒక జాబ్ అయితే చేశా, కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించలా. నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్పోర్ట్స్ పరంగా ఇంకేదైనా చేయొచ్చా అని చూస్తే ఇది ఒక కోర్స్ ఉంది, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి లైఫ్ ఉంటుంది అని నాకు ఎవరో చెప్తే నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి జాయిన్ అయ్యా. కోర్స్ కంప్లీట్ చేసుకున్నా. ఆ కోర్స్ కంప్లీట్ చేసేంత టైం కూడా జాబ్ వస్తే ఇలా ఉంటుంది, జాబ్ వస్తే అలా ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్. ఫైనల్గా కోర్స్ కంప్లీట్ అయ్యింది. కరోనా అనేది స్టార్ట్ అయ్యింది, ఎక్కడా జాబ్స్ లేవు. ఇంకా ఆ టైంలో దొరికిందే జాబ్ అని ఏదో ఒక స్కూల్లో జాయిన్ అయ్యా. నేమ్ మెన్షన్ చేయట్లేదు. ఒక స్కూల్లో అయితే జాయిన్ అయ్యా. స్కూల్లో అయితే జాయిన్ అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పీఈటీ అనగానే ఒకప్పుడు నా మైండ్ సెట్లో ఉంటుంది కదా, అందరూ గ్రౌండ్లోకి వస్తారు, పీఈటీ సార్కి సెల్యూట్ చేస్తారు, లేదా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏదో ఒకటి చెప్తారు. తర్వాత మనం వాళ్ళకి గేమ్స్ మాత్రం నేర్పిస్తాం. గేమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ని నోట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మన డ్యూటీ అనేది రోజు రోజుకి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈ గ్రౌండ్లో మాత్రమే ఉంటుంది అనుకున్నా. కానీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు అస్సలు లేదు. ఎప్పుడూ లేనిది ఫిట్నెస్ గురించి కాకుండా దేనికి ఈ సోదంతా చెప్తూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నారా? కానీ నన్ను చాలామంది అడిగారు, అన్న నువ్వు నిజంగానే ఒకప్పుడు పీఈటీ జాబ్ చేసేవాడు కదా స్కూల్స్లో, ఒకవేళ మేము కూడా అట్లా అవ్వాలనుకుంటే ఏం చదవాలి, డైరెక్ట్గా వెళ్ళి పీఈటీ టీచర్ జాబ్లో జాయిన్ అవ్వచ్చా అని కొంతమంది రీసెంట్గా అడిగారు. ఓకే, ఇది కూడా డౌట్ ఉంది కదా చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ కొంతమంది ఒకవేళ నన్ను అడుగుండొచ్చు, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇంకొంతమంది ఉంటారేమో, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ, బీటెక్ కావచ్చు, డిగ్రీ నార్మల్ డిగ్రీ కావచ్చు, అయిపోయిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీసెట్ అంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆ ఎగ్జామ్ అంటే మనం రాసి పాస్ అయ్యే ఎగ్జామ్ కాదు. అది జస్ట్ మనం అప్లై చేసి మన డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ అక్కడ ప్రొవైడ్ చేసి, వాళ్ళు ఒక పర్టికులర్ ఒక ఏరియాని ఆ ఎగ్జామ్ సెంటర్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఫిజికల్ ఫిట్నెస్ అంటేనే దాంట్లోనే ఉంది రన్నింగు, లాంగ్ జంపు, ఇంకా మన స్పెషలైజ్డ్ గేమ్, ఏ గేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాటిల్లో పార్టిసిపేట్ చేసి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చేసామంటే దానికి వాళ్ళు మార్కులు వేసి, ఆ మార్కుల ప్రకారంగా మన రాష్ట్రంలో ఉన్న బీపీఈడి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కోర్స్ని, ఆ కాలేజెస్కి మనకు వచ్చిన మార్కులు సూటబుల్ అయ్యాయంటే అక్కడ మనకు సీట్ రావడం అనేది జరగద్ది. ఇట్లా టాప్ 1 కాలేజు, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అంటూ హైప్ ఇచ్చిన కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ నేను మనకు అందుబాటులో ఒక మంచి యూనివర్సిటీలో నేను బీటెక్ చదివేటప్పుడు
మాకు ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ అట్లాంటి ఇంట్రా కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్స్ జరిగేటప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి అటు సైడ్ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఒక గొప్ప ఫీల్తో చూసేది, ఒరే యూనివర్సిటీ నుంచి వచ్చారే అని. అప్పుడు అనిపించింది యూనివర్సిటీలో అసలు ఎలా ఉంటుంది, యూనివర్సిటీలో ఒకసారి చదవాలి, ఏది చదవాలి. బీటెక్ తర్వాత మనం ఎంటెక్ చేయాలంటే అయ్యే పని కాదు. ఇంకా చేయగలిగేది ఇదే. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫై అయ్యి సీట్ అనేది మనం ఎస్వి యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే బయలకు వచ్చింది. మంచి ఫీల్ అయితే ఉన్నింది. యూనివర్సిటీలో చదువుతున్నన్ని రోజులు కూడా జాబ్ వస్తే అలా ఉంటుంది. పీఈటీ టీచర్ అయిపోతే ఇట్లా ఉంటుంది. అసలు గురు సినిమా అనేది మంచి ఇన్స్పిరేషను. కోచ్ అలా ఉండాలి, మనం కూడా అట్లా చెప్పాలి, అగ్రెసివ్గా ఉండాలి, గేమ్ మాత్రమే మాట్లాడాలి. అట్లాంటి మైండ్ సెట్టే ఉండేది చదువుతున్న రోజులు. ఆ విధంగా మనం అట్లా చదువుకుంటూ ఆ కోర్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసుకుంటూ తెలియకుండా 2 years కోర్స్ కంప్లీట్ చేసుకొని నెల్లూరుకి కరోనా వల్ల రావాల్సి వచ్చింది. లేదు అంటే తిరుపతిలోనే ఏదో ఒక స్కూల్లో పీఈటీగా జాయిన్ అయిపోయి ఉండొచ్చు. లైఫ్ వేరేలా ఉండేది, ఇప్పుడు ఉన్న లైఫ్ అయితే ఉండేది కాదు. సో కరోనా అనేది కూడా నాకు హెల్ప్ అయింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కరోనా టైంలోనే నాకు ఒక జ్ఞానోదయం అయింది. జాబ్ చేయాలి, శాలరీ తేవాలి, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, అదైతే తెలిసింది. ఇంకొచ్చిన తర్వాత మనం చదివిన చదువుకి ఈ చుట్టుపక్కల జాబ్ వస్తుందా రాదా అనే డౌట్ వచ్చింది ఫస్ట్. నాలాగే కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, ఫోన్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. అన్న జాబ్ ఉంటే చెప్పండి అన్న, మీ స్కూల్లో కానీ పక్క స్కూల్లో కానీ మీకు తెలిసిన స్కూల్లో కానీ. అట్లా చాలామందిని మన అప్లికేషన్ ఫామ్ మాట ద్వారా మెసేజ్ ద్వారా అన్ని రకాలుగా అప్లై చేసుకున్నాం. ఫైనల్గా ఒకరు కాల్ చేసి చెప్తే ఫలానా స్కూల్లో ఫలానా టైంకి నీ రెజ్యూమ్ ఎత్తుకెళ్ళు, ఇలాంటి ఇంటర్వ్యూ అనేది ఉంటుందంటే నేను 2 years నేను చదువుకున్నంతా గుర్తు చేసుకొని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనే ఒక టెన్షన్తో వెళ్తే ఇంటర్వ్యూలో ఈ జాబ్ నీకెందుకు అని అడిగారు ఫస్ట్. నేను చదివిన దాంట్లో ఆ క్వశ్చన్ లేదు. సరే ఈ జాబ్ నాకెందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వాళ్ళకి నా పర్సనల్ రీజన్స్ కావచ్చు, నా ప్యాషన్ కావచ్చు, ఇవన్నీ అప్పట్లో ఏదో ఆన్సర్ చెప్పాను గుర్తులేదు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ రూల్స్ చెప్పారు. మార్నింగ్ ఈ టైంకి రావాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఆ తర్వాత క్యాంటీన్ దగ్గర నిల్చోవాలి, ఆ తర్వాత లంచ్ తినేటప్పుడు రూమ్ బయట నిల్చోవాలి, ఆ తర్వాత ఈవినింగ్ బెల్ టైంలో మళ్ళీ క్యాంటీన్ దగ్గర నిల్చోవాలి, ఈవినింగ్ మళ్ళీ స్కూల్ వదిలేసిన టైంలో వ్యాన్ దగ్గర నిల్చోవాలి. అన్నీ విన్న తర్వాత అసలు నేను గేమ్స్ ఎప్పుడు ఆడించాలి అనే డౌట్ వచ్చింది నాకు. గేమ్స్ కూడా ఆడిస్తాం, కాకపోతే గేమ్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు పేరెంట్స్, పిల్లలు. మనకు గ్రౌండ్ కూడా ఉండేది తక్కువే. ఆ తక్కువలోనే కొంచెం ఆడించుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడించుకోవడం, ఈ క్యారమ్స్, ఒళ్ళు కదలని గేమ్స్. ఓకే ఫైన్. అప్పుడు అర్థమైంది, ఓకే 2 years నా వాలీబాల్ ఎవరు కనిపెట్టారు, ఎలా ఆడారు, ఎంతమంది ఆడుతూ ఉండేవాళ్ళు, అది ఆడాలంటే రూల్స్ ఏంది, ఎంత ప్లేస్ కావాలి, ఆ టెక్నిక్ మనకు ఆ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ప్రాక్టీస్ స్కిల్స్ నేను వాళ్ళకి నేర్పించాలి, ప్రాక్టీస్ డ్రిల్స్ ఎలా ఉండాలి, అవన్నీ వేస్టేనా అనిపించింది. నిజంగానే వేస్ట్ అయింది. నేను చేసే పని ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, స్కూల్ వాచ్మ్యాను ఆ గేట్ తాళాలు ఓపెన్ చేసేలోపు నేను అక్కడ ఉండాలి. గేట్ బయట నిల్చొని వచ్చి స్కూల్లోకి వచ్చే వాళ్ళందరికీ అది ఓకే, డిసిప్లిను యూనిఫాము చెక్ చేస్తాం, ఓకే అది డ్యూటీ చేస్తాం. వ్యాన్ల నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ కరెక్ట్గా లైన్లో నిల్చోబెట్టుకొని తీసుకురావాలి. రోడ్డు దాటేటప్పుడు సోషల్ సర్వీస్ అది ఓకే చేస్తాం. తర్వాత ప్రేయర్ టైంలో నిల్చోబెట్టుకోవాలి, చేసుకోవాలి, ఇవన్నీ ఓకే, ఇవన్నీ డ్యూటీ నేను చూసా. ఆల్రెడీ పీఈటీస్ కూడా ఇట్లా చేసేవాళ్ళు చూసా. కానీ వాళ్ళు నేను చూసినప్పుడు గేమ్స్ ఎక్కువ ఆడిపిస్తూ ఉండేవాళ్ళు, నాకు అది లేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే పీఈటీ జాబ్ అంటే అంతే, ఇంకొక మీనింగు ప్యూన్. నిజంగానే నా పర్సనల్ ఒపీనియను, నేను 2 yearsగా జాబ్ చేసినప్పుడు నాకు అదే ఫీల్ అనిపించింది.
సరే ఈ స్కూల్లోనే ఇలా ఉందా అని నేను ఎలాగైనా సరే ఈ స్కూల్ మారాలి లేదా ఈ జాబ్ మానేయాలి అని ఫిక్స్ అయ్యి నాకు నేనే రిటైర్మెంట్ కాదు, అంతే, లీవ్ ఏదో దాని పేరు రిజైన్ చేస్తున్నట్టు రిజైన్ లెటర్ రాసి ఆ జాబ్ వదిలేసి, శాలరీలో అవన్నీ వదిలే, చెప్పుకోవడానికి కూడా అంతగా ఎక్కువేం కాదు, బయటకు వచ్చేసి ఇంకా ప్రెజర్స్ ఉంటాయి కదా ఇంట్లో, డబ్బులు రావాలి, ఈఎంఐలు కట్టాలి, జాబ్ కావాలి అంటే ఉన్న జాబ్ మానేసాం ఆల్రెడీ, ఇంట్లో ఆల్రెడీ కోపం, జాబ్ ఎత్తుక్కోవాలి. సరే మంచి స్కూల్స్ ఏదైనా చూద్దాంలే అని ఇంకా కొన్ని స్కూల్స్ ఉంటే స్కూల్స్ దగ్గరికి వెళ్తే స్కూల్స్ దగ్గర ఓకే, స్కూల్ బాగుంది, 5 floors బిల్డింగ్ ఉంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, గ్రౌండ్ లేదు. గ్రౌండ్ ఎక్కడ ఉందంటే స్కూల్ నుంచి ఒక 2 kilometers దూరంలో ఒక పబ్లిక్ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో ఆల్రెడీ మాకు పర్మిషన్ తీసుకుంటాం, అక్కడికి వెళ్ళి కాసేపు ఆడిపించుకొని మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి. 5 floors బిల్డింగ్ నువ్వు కొని స్కూల్ కట్టినప్పుడు పిల్లలు ఫిజికల్గా ఫిట్గా ఉంటే వాళ్ళు మెంటల్గా ఫిట్గా ఉంటారు. కనీసం గ్రౌండ్ ఫెసిలిటీ లేదు. అవన్నీ నాకు అనవసరం. ఒక పీఈటీ టీచర్గా నా పని ఏంది? పొద్దున్నే స్కూల్కి వెళ్ళామా, వాచ్మెన్తో పాటు గేట్ ముందు నిల్చున్నావా, వచ్చిన వాళ్ళందరినీ లైన్లో లోపలికి తీసుకొచ్చామా, వ్యాన్లు, కొంతమంది ఇంకా ఎక్స్ట్రా పనులు, ప్రతి వ్యాన్కి పెట్రోల్ పట్టించుకోవాలి, పెట్రోల్ బంక్కి వెళ్ళాలి, ఆ పెట్రోల్ బిల్స్ తీసుకోవాలి, ఇంకా మనం పూసుకుంటే ప్రతి పని మనకే చెప్తారు. నేను ఇంకా అట్లా ఉండేదన్నమాట పూసుకోవడంలో. నేను చేస్తా, సరే చేసే మొత్తం. ఒక గేమ్స్ తప్ప నేను చెయ్యని పని లేదు పీఈటీగా పనిచేసేటప్పుడు. అది నా పర్సనల్ ఒపీనియన్. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలామంది అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. నేను చదివిన చదువుకి స్కూల్లో మాకు చెప్పే పనులకి సంబంధమే ఉండేది కాదు. ఆఖరికి కొంతమంది టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి సడన్గా ఫోన్ వస్తే వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడానికి అలా బయటికి నడుచుకొని వెళ్తే ఆ టైంలో పీఈటీ సార్ కానీ కనపడ్డాడంటే, సార్ కాసేపు మా క్లాస్ చూసుకోండి, అరవకుండా కాసేపు డిసిప్లిన్ మెయింటైన్ చేయించండి. ఆఖరికి ప్రిన్సిపాల్ చెప్తాడు పని, అక్కడ ఏదో పేరబ్బా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఏజీఎంస్ అంటారు, వాళ్ళు పని చెప్తారు. ఆఖరికి స్కూల్కి సంబంధించిన ఓనర్స్కి బంధువులు ఉంటారు కదా, వాళ్ళు పని చెప్తారు. పీటీ సార్ ఉన్నాడు కదా, నేను తీసుకెళ్తా, అది ఏ పని అయినా కానీ, బయట చెట్లు నరకడం, చిమ్మడం, ఏదో ఒక పని, పీఈటీ ఖాళీగా ఉంటాడు, పీఈటీ సార్ని నేను తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. శాలరీ ఏమో చెప్పుకునేంత కాదు, వస్తుంది. అలాంటి లైఫ్ స్టైలు నేను పర్సనల్గా నాకున్న ఒపీనియన్. ప్రైవేట్ స్కూల్లో పీఈటీ టీచర్స్గా పనిచేసేటప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. గేమ్స్ అయితే ఎప్పుడైనా ఒకసారి నామ్స్ ప్రకారంగా ఈ ఇయర్లో జరగాల్సిన యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ టైంలో గేమ్స్కి సంబంధించి సీరియస్గా జరిగేది. పీటీ సార్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, పీటీ సార్ గ్రౌండ్లో ఉన్నాడు, పీటీ సార్ పిల్లలతో ఉన్నాడు, పీటీ సార్ గేమ్స్ ఆడిపించుకుంటున్నాడు, ఆ ఒక్క నెలే, ఆ తర్వాత మళ్ళీ మామూలే, అలా ఉండేది. తర్వాత నేను ఇంకా ఆ లైఫ్ నాకు వద్దు అనుకున్నాను. జిమ్ ట్రైనర్గా తక్కువ శాలరీ అయినా పర్లేదు అని జిమ్ ట్రైనర్గా నా లైఫ్ స్టార్ట్ చేసుకోవాలని జిమ్ ట్రైనర్గా మొదలైంది నా జీవితం. ఇంకా అలా ఇప్పుడు ఇలా ఒక జిమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రైనర్, ఆన్లైన్ ట్రైనర్, ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, అన్నీ ఏదో ఒక విధంగా మనం సర్వైవ్ అవ్వాలి. నా ఫ్యామిలీని నేను సర్వైవ్ అయ్యేలా చేసుకోవాలి, ఉన్న అప్పులు తీర్చుకోవాలి, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్తో ముందుకు వెళ్తూ ఉంది. అది నా ఎక్స్పీరియన్స్ అబౌట్ నా పాస్ట్ లైఫ్. నేను వర్క్ చేసేటప్పుడు, అది కూడా ప్రైవేట్ స్కూల్లో పీఈటీ టీచర్గా. నా ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కొంతమంది ఎన్ఐఎస్ చేసుకొని కోచ్లు ఉన్నారు. వాళ్ళు వేరు, పీఈటీ కిందకి రారు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు వచ్చారా, గేమ్ చెప్పుకున్నారా, ఆ స్కిల్స్ ఏదన్నా ఉంటే నేర్పించుకున్నారా, వెళ్ళిపోయారా, అంతే. కానీ పీఈటీ మాత్రం ఒక నాన్ టీచింగ్ స్టాఫ్. శాలరీస్ కూడా టీచింగ్ స్టాఫ్తో రాదనుకుంటా, నాన్ టీచింగ్ స్టాఫ్తోనే వస్తుంది. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తే, పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే, మీ పిల్లల్ని ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్లో మినిమం ఒక గ్రౌండ్ ఉందా, ఆ పీఈటీ అనేవాడు గేమ్స్ ఖచ్చితంగా ఆడిస్తున్నాడా పిల్లలతో,
అనేది ఒకసారి చెక్ చేసి అప్పుడు జాయిన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో మెంటల్ స్ట్రెస్ని తట్టుకోవాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. అది ఒకసారి చెక్ చేసి తర్వాత జాయిన్ చేయండి. ఎవరైనా మన తమ్ముళ్ళు డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని పీఈటీలుగా అవ్వాలనుకుంటే నేను ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ స్పెషలైజ్డ్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ఐఎస్ కంప్లీట్ చేసుకోండి, కోచ్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ప్రైవేట్ స్కూల్లో పీఈటీని అవుతా అనేది మాత్రం వద్దు. ఓకేనా? స్టే ఫిట్, బీ హెల్దీ. నెక్స్ట్ ఫిట్నెస్ కంటెంట్తో వద్దాం. ఇది జస్ట్ నా ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్ యూ. ఈ వీడియోని లాస్ట్ దాకా చూశారు కదా, ఒక లైక్ వేసుకోండి. మీకు ఎవరైనా ఈ పీఈటీస్కి సంబంధించిన వాళ్ళు తెలుసుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. రే ఇట్లా చెప్పాడు మస్తాన్, నిజమేనా ఇది? ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. స్టే ఫిట్ గైస్, బీ హెల్దీ.